మనుషులు మతాలుగా మారినారు. మతాలు మారణాయుధాలుగా మారినాయి. అణుబాంబులను అమ్ముల బుదలో దాచుకున్నాయి. మనిషిని అని మరిచిన మతం వాడు అణుయుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాడు. అణుయుద్ధమే జరిగితే మారణ హోమం జరుగుతుంది. మానవ మనుగడకు ముప్పు వాటిల్లుతుంది. ఇలాంటి మారణ హోమాన్ని ఆపాలంటే మనిషి మతాన్ని వీడాలి. మనిషిని మనిషిగా గుర్తించబడాలి. శాస్త్ర సాంకేతిక రంగాలు మానవ కళ్యాణానికి ఉపయోగపడేగా ఉండాలి, కానీ మానవ వినాశనకారిగా ఉండకూడదు. ఇప్పటి వరకు 2 ప్రపంచ యుద్ధాలు జరిగినాయి. యురేనియం, ప్లూటోనియం అనే ఆటం బాంబులు హీరోషిమా, నాగసాకిలనే పట్టణాలను మాత్రమే నాశనం చేయగలిగాయి. కానీ నేడు ప్రపంచ దేశాలు హైడ్రోజన్ బాంబులను అనేకం దాచుకున్నాయి. అపారమైన శక్తివంతమైన హైడ్రోజన్ బాంబులను ఒకవేళ ప్రయోగిస్తే గనక దేశాలే కాదు, ఖండాలు సైతం నామరూపాలు లేకుండా పోతాయి. ఈ భూమండలం పైన ఉన్న మొత్తం జీవరాశికి ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. యుగాంతాలు అనేవి ప్రకృతి సహజంగా జరగాలి, కానీ మానవ తప్పిదం వల్ల జరగకూడదు. ప్రకృతి ప్రకోపించి విలయతాండంతో విరుచుకుపడినప్పుడు యుగాంతం ఏర్పడుతుంది. అప్పటి వరకు ఉన్న జీవరాశి మొత్తం అంతరించిపోతుంది. కోట్ల సంవత్సరాలకు పూర్వం డైనోసార్ అనబడే రాకాసి బల్లులు ఉండేవని, ఉల్కాపాతం వల్ల అవి పూర్తిగా అంతరించిపోయాయని మన శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. వాటి అస్థిపంజరాలను వెలికి తీసి మ్యూజియంలో భద్రపరచడం జరిగింది. దానినే మనం జూరాసిక్ పీరియడ్ అంటున్నాం. కానీ నేడు మనిషి తన యుగాంతానికి అప్పుడు ఏ మతంలోని వారు కూడా మిగలరు. అలా ఈ ప్రపంచమే అంతమైపోతుంది. మనం నిల్చున్న కొమ్మను మనమే నరుక్కుంటున్నామన్న సంగతి తెలుసుకోవాలి. కత్తి పట్టినవాడు కత్తికే బలవుతాడు. ఆయుధం హత్యలు చేయటానికే కాదు, ఆత్మహత్యకు కూడా పనికొస్తుంది. ఆయుధం ఆయుధమే, దాని స్వభావం చంపడమే. మత ముసుగులో మారణ హోమానికి మనిషి అత్యంత శక్తివంతమైన హైడ్రోజన్ బాంబును సృష్టించి తన యుగాంతానికి తానే బాధ్యుడు కాబోతున్నాడు. ఈ